హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. తెలంగాణకు కొత్త సీఎం రాహుల్ సంచలన నిర్ణయం. సో మరి ఆ పూర్తి వివరాలంటే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తంగా కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. ఇలాంటి తరుణంలోనే బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 38 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని, ఈ ఎమ్మెల్యేలు ఆయనను అస్సలు పట్టించుకోవడం లేదని బాంబు పేల్చారు. ఒకసారిగా రేవంత్ రెడ్డి పనితీరు పట్ల స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలలో విశ్వాసం తగ్గుతుందన్నారు. ఆయనను సొంత పార్టీ ఎమ్మెల్యేలే వ్యతిరేకిస్తున్నారన్నారు. చురకలు అంటించారు. ఇక రేవంత్ రెడ్డి సీఎం కావడం మెజారిటీ సభ్యులకు ఇష్టం లేదని బాంబు పేల్చారు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఇక 64 మంది కాంగ్రెస్ పార్టీ నుండి గెలిస్తే అందులో కేవలం 26 మంది ఎమ్మెల్యేలు మాత్రమే సీఎం రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తున్నారని, 38 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు అని అయితే అన్నారు. అందుకు నిదర్శనమే వరంగల్లో ఎదురైన సంఘటన అని దొంతు మాధవరెడ్డి విషయాన్ని ప్రస్తావించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబుకు మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారు, మిగిలిన మంత్రులపై నమ్మకం లేదా అంటూ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డిపై సొంత పార్టీలో ధిక్కారం పెరిగిపోయిందని అయితే తెలియజేశారు. అందుకే రేవంత్ రెడ్డి వర్గాన్ని పెంచుకోవడం కోసం గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను గుంజుతున్నారనే ఆరోపణలు చేశారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఇక కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగింది, గంటకు హత్య జరుగుతుందన్నారు. పాలన పట్టు తప్పిందని చురకలు అంటించారు పెద్ది సుదర్శన్ రెడ్డి. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. స్మార్ట్ సిటీ ఫండ్పై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు డ్రామాలు చేస్తున్నారని ఆగ్రహించారు పెద్ది. సో ఈ విధంగా అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు ఫ్రెండ్స్.